ఇగో బాబా ఆరతి బాబా ఇవాళ ఎట్టన పోతానవా? టిఫిన్ చేసిన తింటావా? సరే. ఈ మధ్యలో ఆడవాళ్ళు ఘోరంగా తయారవుతారు. అవును కానీ మీ ఫ్రెండ్ ఒక్క హరీష్ చంపిండని చెప్పినావు కదా, అన్నీ చెప్పినావు కానీ అసలు వాడు ఎటు వేయండి చెప్పలేదు కదా మరి నువ్వు? వారి గురించి చెప్పుకున్నా కూడా వేస్ట్. చంపిన తర్వాత వాడు ఒప్పుకుంటారా? జైలు తీసుకుపోరా? జైల్లో పెట్టి వాడు జైలు వాడు. అవునా? సరే అది ఏంది ఫోన్ చేస్తా అంటేను గిట్ల కట్ చేస్తారు. నా బిడ్డ అయితే కట్ చేయదు, మరి నా అల్లుడు గిట్లా కావచ్చు కట్ చేసేది. ఎందుకో మరి గిట్లా నా పానం అంతా నా బిడ్డ మీద గుంజుకోబట్టే. ఒక్కసారి మాట్లాడినా అయిపో గిట్లా కట్ చేస్తాండి ఏంది నా అల్లుడు. నా బిడ్డ అయితే ఫోన్ కట్ చేయదు, నా అల్లుడే కావచ్చు ఫోన్ కట్ చేసేది. మరి మరి మా అత్త ఒక్కటి ఉంటుంది, నా బామ్మది చచ్చిపోయే అని గింతనన్నా ఉండొద్దరా అంది నాకు. వాళ్ళ అమ్మొక్కటి నేను ఒక్కట, కొంచెం అన్నా ఇంతంతనన్నా పాపం అనిపించలేదు. పాతలన్నీ కక్ష పెట్టుకున్నట్టున్నది నా అల్లుడు. మరి అన్న అల్లుడు అట్లా అన్నా కూడా నా బిడ్డ అన్న మరి మా అమ్మతో మాట్లాడితే ఒక్కసారి అన్న చేయను అనొచ్చు కదా. లేదా దాని సెల్లకెళ్ళి చేయనీయకున్నా వాళ్ళ పక్కల సెల్లకెళ్ళినా చేయొచ్చు కదా ఫోను. అంటే గిట్లున్నది. నా కొడుకు చచ్చిపోయి నేను పుట్టాడు అందరూ ఉన్నా ఏడవకుంటే ఏడవబడితే ఎవ్వరకు నన్ను చూస్తే పాపం అనిపించలేదు. రావను రావను వారు గాడే చేస్తాం రా, ఇల్లు పెట్టుకోండి గాడ కూర్చున్నావు. ఏం చేయను అర్థమవుతలే నా బోర్డు కానీ ఈ బోర్డు మీద కొత్త ఏం చేస్తాం మరి. కాదురా ఊళ్ళు ఉండకుండా ఏడిపోతాడు కదా నా తోక పట్టుకొని. అరే ఊళ్ళు ఎట్లున్నారా, నువ్వు లేకపోయా వాళ్ళు చచ్చిపోయా ఇంకా మీరు తప్ప. మరి అట్లాంటప్పుడు ఉండాలి కానీ ఇక బోరు కొట్టబట్టి నీకు. ఏం చేస్తా? తిన్నావా మరి? తిన్నారా? ఎడుకోకుండా ఇట్లా ఎందుకున్నావా? ఎడ కూర్చొని బయట బోరు పోతాను అయితే నీకు ఒక విషయం తెలుసా? ఏంటిరా? అదే వాడేనా వాడా? ఎవడు వాడు? అదే శంకర్ అని చంపడే హరీష్ వాడు మళ్ళీ బయటకు వచ్చిందండి కదా ఇప్పుడు రా. నిన్న ఊరు వారి వాడు బయటకు వస్తే మళ్ళీ ఏం చేసి తెలియదు కారా. ఇది వరకే పాపం శంకర్ గారిని చంపే, వాడు చచ్చిపోయాక అప్పులో చచ్చిపోయా. వాడు బయటకు వచ్చి మళ్ళీ ఎంతమంది నేను ఎత్తురో అర్థం అవుతుంది కారా. వాడు బయటికి రాకుండా అయిపో, వాడు మళ్ళీ ఎంతమంది ఎత్తురా. నాకు ఇదే భయం అవుతుంది. ఏమైంది ఏమైనా ఎట్లా పోతా మనకేమి అయినా మనకేదో తీరా ఇవన్నీ అద్దానికి పోతే మనం విడిచిపెట్టి సపోర్ట్ పడుతుంది, వచ్చిన పడుతుంది. మళ్ళీ అవన్నీ పట్టించుకుంటే మనకు తలకైపోయారా. ఇంటికాడ ఇవ్వలేరా? మా వాళ్ళు బయటికి వెళ్ళి నేను ఒక్కడనే ఉన్నా. సరే మా ఇంటికి పంపా, చాయ్ అవుతుపా. ఇక్కడ చాయ్ అవుతుపా. ఇంటికి పోతే మళ్ళీ చాయ్ ఏమనంటే ఇల్లు అవుతుంది. ఇంకా చెప్పు వేసిపోతుంది. హలో చెప్పురా. లేదురా నిన్ననే వచ్చిన బయట నుంచి. అలాగని మరా ఫోన్ పడేసినావు పోంది నాకు 2 minutes పలిగింది నాది. 2 minutes నాడు
ఏంది నా కొడుకు చచ్చిపోయి నేను బాధలు ఉంటుంది. నా బిడ్డకు ఫోన్ చేస్తే నా బిడ్డకు అసలు ఫోన్ ఎత్తనీయడా, ఆయన ఎత్తడా, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే. ఇప్పుడు నాకు ఇంత బాధతో ఉన్నా, నా అల్లునికి ఏమన్నా గింతనని అనిపిస్తుందా? ఏమనిపిస్తలేదా? మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేసి చూస్తా. దారా ఏతా తినవా? తినలేదు ఇంకా. తినపే ఛాయ్ తీసుకురాపో. దారా చెప్పా ఇంకా ఏం తిన్నా మరి? తిన్నావా మంచిగా? తింటావా మరి? పని లేదు మరి. ఛాయ్ పెట్టావునా? Incoming voice call from Mama Anna. ఊరికే ఫోన్ చేస్తారు. ఎవరు వాళ్ళ అమ్మ? అదే మా అమ్మ నాన్న మా ఇంటికి తీసుకురాకపోయినా అమ్మ చచ్చిపోయి ఏమో తీసుకొస్తే మా తలకి ఇప్పుడు 5 వరకు పెద్ద పెద్ద చేసింది, దాన్ని తీసుకెళ్ళిపోయి లొలి చేసి అంత ఆగం చేసి పంచాయతీ చేసే. అదే మనిషిని అన్నప్పుడు మాట్లాడాలి. అప్పుడు ఏదో తెలియక చేసిన మనుషులు మారుతారు రా, మారది. అయ్యో ఏంది కట్ చేస్తానికి ఇట్లా? అరే ఫిన్కేం పుట్టింది ఇట్లా ఫోన్ కాల్ చేస్తాడు? ఎక్కడ దాపరమైన నా బిడ్డకు వీడు అడ్డమైనోడు. ఎన్ని రోజుల బాగా వీడు మాకు దాపరమైండు, అడ్డమైన అల్లుడు దొరికిండు. వీడు కొంచెమన్నా సిగ్గుశరం అనిపిస్తలేదా? గిట్ల చేస్తాడు. మరి నా బామ్మది అనిపోయా, మా అత్త రందిలు ఉండే, మరి నా పిల్లలతో మాట్లాడిస్తాను అన్న. నా బిడ్డ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతా. వీడు నాకు గెలవకుండా. వీనికి అబ్బాయి లేరా? వీనికి అక్క చెల్లెలు లేరా? ఎందుకు ఇట్లా చేస్తాడు వీడు? ఇప్పుడు ఆ ఒక్కటే ఉన్నాయి కదా, మీ బామ్మ చచ్చిపోయి 2 నెలలు అవుతాను. ఆమె ఎట్టున్నదో ఏముంటాడో ఏముంటాడో పోయి తీసుకురాపో. నాకు కూడా ఉన్నదిరా, ఏమన్నా అది కఠినాత్మరా నాకు తెలియదా? కాకపోతే ఆమె గుణం మంచిగా లేరా, నన్ను నచ్చలేదు అందుకే. అరే అప్పుడు ఏదో తెలియక చేసింది రా, ఇప్పుడు ఒకటే ఉండాలి. పోయి తీసుకురాపోవాలి. మాట్లాడతావానే? మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను కానీ నేనే కడ చేస్తాను. మాట్లాడిపో, ఏందో అడుగుపో. తీసుకురాపోవాలి. అత్త రేపు రమ్మని చెప్పు. తీసుకొచ్చేది అత్త రమ్మని చెప్పవే. వచ్చే కాక ఏదో పెట్టినావా నాకు? అన్నది రామే కొంచెం. మీతో కొంచెం మాట్లాడొచ్చా? చెప్పండి. కాదు, ఇందాక నుంచి గమనిస్తున్నా, అటు ఇటు దిక్కుంటా నన్నే చూస్తున్నావు. ఏంది సంగతి? అది ఏం లేదు కానీ మీ బియర్డ్ ఇంకా హెయిర్ స్టైల్ చాలా బాగుంది, అందుకే అంతలా చూసా. అవునా? థ్యాంక్ యూ అండి. మీ కళ్ళు కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. అయ్యో మీ నవ్వు ఇంకా. ఏం పేరండి మీ పేరు? కళ్యాణి. కళ్యాణి. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే. అవునా? ఏం చేస్తుంటారు? జాబ్ చేసుకుంటా. అవునా? ఓకే అండి, సూపర్. ఇంకా వినండి కళ్యాణి గారు, కళ్యాణి గారు. బ్రో ఫోన్ పోర్రా పోరి కాదు బ్రో, ఫోన్ బ్రో. ఫోన్ దేముందిరా, పోరి పోతాను. అవులగాని వారా పోరి మిస్ అయింది అక్కడ. చత్ మంచిగా అమ్మ వస్తానవానే? ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానా? కాలు మంచిగా కాలు కడుకుంటాడు. మంచిగా మంచిగా ఉన్నానే. ఎన్ని రోజులు చూసి నేను అవుతుంది కాదే చూడక.
ఏంది అమ్మ అల్లుడు అక్కడనే ఉన్నాడు, కనీసం మందలేయవానే గట్లా మంద లేకుండా వస్తాను. ఎందుకు అడగాను నన్ను అనగాని మాట్లాడను, నేను అడగా. అయింది అయిపోయింది, మందలిస్తే ఏమవుతుంది? నేను నీ ముళ్ళు ఏమన్నా పోతుందా? నేను అసలే మందలిగా. ఆగవే, చెప్పు. మీ అమ్మ కనీసం మందలిచ్చి కూడా అని ఏ మందలెత్తి అది మొన్న అట్లా చేసినందుకు భయపడుతుందో ఏమో. ఏం భయపడతాను? భయపడు. మాట్లాడుతుంది ఇక. ఏం మనుషులే మీరు. ఏం రతమ్మి నువ్వు గీడున్నావు? అన్న మా ఇల్లు పక్కన అన్న తిరగడానికి వచ్చిన. అదిరా మొన్ననే మేము పోరి మిస్ అయింది. నువ్వు నా ఎంబడి తిరుగుతున్నావు అన్న, నీ ఎంబడి తిరుగుతా అన్న. ఏందిరా నువ్వు? అన్న నేను చేయడంలో పూరి మిస్ అవుతా అన్న. దొరుకుతలే ఎక్కడికి పోతుంది పూరి కదా. ఏమో రాను. సెటు ఒక సిగరెట్. ఎట్లా ఆడతాను అంత బిజినెస్? పర్వాలేదు. నేనే వచ్చిన, కలుద్దాం. అన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వవా? ఏమండి నన్ను గుర్తుపట్టారా? అదే నిన్న కలిసినాం కదా అక్కడ, నా హెయిర్ స్టైల్ బాగున్నాయని చెప్పారు మీరు. అవును, నిన్ననే చెప్పా కదా మీ హెయిర్ స్టైల్ బాగుందని. మళ్ళీ ఇప్పుడేంటి? అంటే మీకోసం చాలా చూసిన, కాకపోతే మీరు మిస్ అయిపోయారు. మీ పేరేం పేరండి? కళ్యాణి. కళ్యాణి. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడే ఉంటారండి మీరు? ఇక్కడే ఉంటా. అవునా అన్న మీరెంత ఇస్తున్నారండి? ఆగండి నేను ఇస్తాను. మీరేం వద్దు, నేను ఇస్తాను. అరే మీరు ఆగండి అన్న. ఎంత అన్న? 40 రూపీస్. 40. నెలకి ఎంత అయితే అన్న? 1200. 1200. ఒక పని చేయి, 2 నెలల పైసలు ఉంచుకో. అమ్మాయి ఎప్పుడు వచ్చినా పాలి మన అమ్మాయి తీసుకోండి. మీరెందుకు మీరు ఇస్తున్నారు? తీసుకోండి ఫస్ట్. ఒక్క నిమిషం, మీ నెంబర్ ఇవ్వరా? ఆల్రెడీ మీ ఫోన్లో సేవ్ చేశాను, చూసుకోండి. అవునా? ఆ పిల్లనేరా? మరి ఏంటన్నా గడ్డి మాట్లాడను నేను చేయడం వల్ల అమ్మాయి ఏంటంటే ఏం మనసులో పెట్టుకోరా. నెంబర్ ఇచ్చినట్టున్నాయి కదా. చిన్నరా కానీ కానీ ఓకే సరేనా మరి. బాయ్. ఏమైంది? తయారైనా కాలే ఇంకా? ఎప్పుడు పోతావే? ఇక పొద్దుగాల పోదామంటే పొద్దుదాకా ఇక్కడ తయారవుతావు. ఇంకెప్పుడు పోతావే? అయినా 10 గంటలకు పోదావు అన్నావు, 12 అవుతుంది. ఇంకెప్పుడు పోతావే? నేను నీతో 10 సార్లు చెప్పాను, నాకేం పర్లేదు అనుకుంటావానే? నీదేమినది ఓ పాయింట్ అంగ్ వేసుకుంటే అయిపోతుంది. మాకెన్ని ఉంటాయి? నేను కూడా పాయింట్ అంగ్ వేసుకొచ్చుకోనా ఏంది? వేసుకోపో మరి. వేసుకొని వస్తుంది మరి పోతే. వేసుకో. సరే పో. సరే పోడు గ్యాస్ అది మరి అప్పుడు పోయా. ఏ పట్టినా అన్న, పోదంపా ఇక పోదంపా. హలో, చెప్పమ్మా. ఏమైంది? రెస్టారెంట్కి వెళ్దామన్నావు? నీకోసమే వెయిటింగ్. నేను ఎప్పుడో రెడీ చేస్తున్నా. నువ్వు రెడీ నేను ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నా. సరే నువ్వు మన ప్లేస్కి వచ్చేసి నేను వస్తున్నా. సరే, తొందర కదా. ఓకే బాయ్. చెప్పే, ఎట్లా వేసి ఇంటికాడ వడ శాతగా తీసుకొచ్చినావు. ఏంటంటే చెప్పియా? ఇష్టం నువ్వే చెప్పు. ఇక్కడ దాకా తీసుకొచ్చింది నీకోసమే కానీ మరి నా ఇష్టం అంటావు. నీకు నచ్చింది చెప్పు, తీసుకుంటా. ఇక్కడ ఏం మంచిగా ఉంటుంది చెప్పు. నువ్వు ఇంట్లో చేసే వంట కన్నా అన్నీ మంచిగా ఉంటాయి. ఏలే అంత ఊకే అట్లా అంటావు ఎందుకు నువ్వు? మరి చెప్పరా, ఇక్కడ తీసుకొచ్చినావు ఏంటి చెప్తే తప్పే ఉన్నది? బిర్యానీ తింటా. నేను ఊకే బిర్యానీనా? నీకు మంచి ఫుడ్ ఇప్పిద్ది ఇవాళ. ఇక తిను, నీకు నచ్చి అంత తిను. సరే.
అరే వాడిని హరీష్ అంటే శంకర్ అని చంపేది వాడే. అవునా? ఇది మన వాళ్ళ చల్ నువ్వు పదా, నేను వస్తా ఒక సిగరెట్ ఒక 2 minutes వస్తాను. నువ్వు ఈ అమ్మాయి ఇక్కడ చూసడానికి ఇస్తా నాకు. ఎక్కడ చూసినావు? గుర్తు చేసుకో ఒకసారి. ఫంక్షన్లో చూసడానికి ఇస్తాను. మరి వాంతో వచ్చింది ఆమెకి ఏమైనా ఆపరేట్ ఎట్లా? ఇక్కడ చూసిన గుర్తలేదు. వాడిని చూస్తేనే భయం అవుతుంది. రౌడీ షీటర్ లెక్కున్నాడు. ఈ అమ్మాయి ఎట్లా పడ్డది అసలు? ఆ అమ్మాయి నీకు తెలుసు అంటారు కదా, ఆమెకు సేవ్ చేయొచ్చు కదా. అమ్మాయికి వాళ్ళు లెక్కున్నది ఆమె. వాని వల్ల ఇద్దరు బలయ్యారు. మళ్ళీ ఈ అమ్మాయి బలవుతుందో ఏమో. పోయి చెప్పుకోరా తొందర. భయం అవుతుంది వాడిని చూస్తేనే నాకు. చెప్తా, నేను చెప్తాను, ట్రై చేస్తాను. ఆర్డర్ ఇచ్చినావా? చెప్పు ఏదో ఏం తింటావు, నీకేమి ఇష్టం? బిర్యానీ. వాడు బయటకు పోతాడు. పోయి అమ్మాయికి చెప్పుకోవాలి. వాడు చూస్తే మళ్ళీ అమ్మాయికి ప్రమాణం అవుతుంది. వాడు చూసేలోపు డయాబెటీస్ చెప్పుకో. అమ్మాయి నేను ఇక్కడ చూసి అనిపిస్తా. ఎక్కడ మీది? ఇక్కడే వాడు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు నీకు వాడు? నాకు ఎప్పటి నుంచో తెలుసు. మళ్ళీ నీకెందుకు? వాడిద్దరిని చంపింది తెలుసా నీకు? మొన్ననే జైలు నుంచి వచ్చిన వాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు. అట్లాంటివి ఏం లేవు. మా ఫ్రెండ్నే చంపిండు. మా ఫ్రెండ్ వాళ్ళ భార్యని సెట్ చేసుకుని చంపిండు. వాంతోడు మీ తిరుగుతాడు. మీకేమన్నా వాంతోడు చాలా తెట్టు ఉంటుంది. వాంతోడు మీకు అదేం లేదండి. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? ఆయన అట్లాంటోడు కాదు. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. నువ్వు నాకు తెలుసమ్మా. తెలిసా అట్లా చెప్తే అట్లా చేస్తావు నువ్వు? నాకు తెలీదు అసలు. ఎప్పుడు మీరు నన్ను చూడలేదు. నీ పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వచ్చిన నేను. అది చెప్తేందుకు నమ్మవు నువ్వు? నేను చూసినట్టు అనిపిస్తాను. ఎక్కడ చూసాను మిమ్మల్ని. నన్ను ఎక్కడ చూడలేదు మీరు. వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను చెప్తే అర్థం చేసుకుంటావు. మా వాడు మంచోడు కాదు. వాడి దగ్గర చూసాను. మా ఫ్రెండ్ వాడిని చంపిండు. వాళ్ళ వైఫ్ కూడా చచ్చిపోయింది. వాడు ఇద్దరు చచ్చిపోయిండు. నాకు ఆయన గురించి మొత్తం తెలుసు. మీరు ఏం చెప్పకండి ఆయన గురించి అట్లాంటివి. నీకేం తెలుసా మా వాడి గురించి? నిన్నాక మొన్న వచ్చిన వాడు జైలుకి వెళ్ళి. వాడి దగ్గర చూసాను. మా ఫ్రెండ్ని చంపిండు వాడు. వాళ్ళ వైఫ్తో అక్రమ సంబంధం పెట్టుకుని చంపిండు. ఆయన గురించి నాకు అన్నీ తెలుసు అండి. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆ అమ్మాయి ఎవరు మీ పక్కన ఉన్నామే? మా వైఫ్ ఆమె. మీ భార్య కదా. వెళ్ళి ఆ పని చూసుకోండి ఫస్ట్. వేరే వాళ్ళ గురించి మీకెందుకు? వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి. నేను దగ్గర చూసిన ఎక్కడో నీ ఎంగేజ్మెంట్లో నీ పెళ్ళి ఎక్కడ చూసాను. అందుకోసం నీకు కావాలని చెప్పడానికి వచ్చిన. నేను మీ మంచి కోసమే చెప్తున్నా. నా మంచి నాకేందో బాగా తెలుసు. మీరు వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి. నేను నీ కర్మ చెప్తే కూడా లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పు? వెళ్ళండి మీరు ఫస్ట్. ఏమైంది అట్లా? ఏం మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? ఎందుకు? ఏమైంది? నాకు నచ్చట్లే. ఇక్కడ వేరే దగ్గర వెళ్ళి తిందాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా వస్తుంది, తిన్నాక పోదాం. వద్దు, వేరే దగ్గర వెళ్ళి తిందాం. చెప్పింట్లేదు అమ్మాయి. మనమైతే చెప్పిపోయినావు మంచిగా వాని గురించి. ఇంకా చెప్పినా వింటలేదు. అసలే వింటలేదు. నాకు తెలిసి నువ్వు చూసుకో, నీ పని చూసుకోపో అని చెప్పంటాను. ఎట్లా మరి? ఎంత చెప్పినప్పుడు ఎట్లా? అమ్మాయి నేను చెప్తే పట్టించుకోవడం అనేది తింటాను ఉంటా. అంతే. ఆ ఖాతాలో ఏమొక్క అమ్మాయి బలి, ఈ అమ్మాయి తరపు ఇంకెవరు బలి అవుతారు. అయినా ఆమె నీకు ఎవరు తెలిసిన అమ్మాయి అన్నావు కదా, ఒకసారి చూడుకో, గుర్తు చేసుకో ఒకసారి. ఒక్క నిమిషం వాడు. నాకు డౌట్ వస్తుంది. దొరికింది. ఏమైంది? ఎవరామె?